జ్యోతి దారుణ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హంతకుల్ని కఠినంగా శిక్షించాలంటూ గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. వాళ్ళు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఓటీయూ సాంబశివరావు. మంగళగిరికి చెందిన అంగడి జ్యోతి హత్య కేసు వివాదం జిల్లా కేంద్రానికి చేరింది. గత మూడు రోజులుగా మంగళగిరి తాడేపల్లిలో వివాదాల మధ్య నడుస్తున్న ఈ కేసు విచారణ ఎట్టకేలకు అక్కడ తమకు న్యాయం జరగలేదంటూ కూడా కుటుంబ సభ్యులు బంధువులు గుంటూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలికి జ్యోతి హత్య కేసుపై కూడా న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని కూడా వాళ్ళు ఆందోళన బాటైతే పట్టారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగడి జ్యోతికి న్యాయం చేయాలంటూ కూడా అంగడి జ్యోతికి హత్య కేసులో నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ హత్యకు పాల్పడిన నిందితులు కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ అధికారులైన మంగళగిరి పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని నిన్న 2 రోజుల క్రితం మంగళగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా జ్యోతికి రెండోసారి పోస్ట్ మార్టం నిన్న తీవ్ర నిరసనల మధ్య కూడా రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. అయితే ఒక హత్య కేసు, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రేమ జంటపై కూడా దాడి, అదే హత్య కేసుని పోలీసులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కూడా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఐద్వా కుటుంబ సభ్యులకి మద్దతుగా నిలిచిన ఐద్వా ప్రతినిధులు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ కేసుని పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఈ కేసు న్యాయం ఎలా ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ అమ్మాయి చనిపోయి 5 రోజులు అయినప్పటికీ ఇంతవరకు కేసులో పురోగతి లేదు. ఖచ్చితంగా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపిస్తా ఉంది. ఈరోజు దళితులు గిరిజనులు వీళ్ళ అని చిన్నచూపు చూసేటటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజధాని ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగినప్పటికీ కూతవేటు దూరంలో ఒక పక్క రాజధానిని మనం అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఒక పక్క మహిళలపైన దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నా కూడా పోలీసుల నిర్లక్ష్య వైఖరి మనకి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగలేదు అనే ఈ రోజు కుటుంబ సభ్యులు ఈరోజు మన జిల్లా కార్యాలయానికి రావడం జరిగింది. ఖచ్చితంగా జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలి. అత్యాచారం చేసి చంపినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. పోలీసుల్ని ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా డాక్టర్ను కూడా పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి డాక్టర్ను కూడా సస్పెండ్ చేయాలి. పోస్ట్ మార్టం నిర్వహించామని చెప్పేసి అసలు అబద్ధాలు చెప్పి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయడం చాలా అన్యాయంగా ఉంది. ఖచ్చితంగా ఈ అమ్మాయి కేసులో నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నారని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా జ్యోతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఐద్వాగా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. మేడం మీరు చెప్పండి, గత 2 రోజుల క్రితం మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఆందోళన నేపథ్యంలో రెండోసారి కూడా పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అక్కడ మీకు న్యాయం జరగదనే నమ్మకం ఏర్పడి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ ఆందోళన కారణం ఏంటి? న్యాయం జరగలేదనే మేము ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. అంటే పోస్ట్ మాస్టర్ చేయకోకుండానే పోలీసులు అన్నయ్య చేత మేము పోస్ట్ మాస్టర్ జరిగింది, మేము దుస్తులు మర్చిపోయాం, మీరు దుస్తులు ఎవరికి రెండో కంటి వాళ్ళకి తెలియకోకుండా దుస్తులు మార్పించుకొని తీసుకురండి అని అన్నయ్య చేత దుస్తులు కూడా తెప్పించిన వైఖరం ఈ పోలీసులకే మంగళగిరి ప్రాంతంలోనే చలామణి అయింది. వాళ్ళకే సరిపోయింది ఆ దారుణానికి పాల్గొనడానికి. ఆ డాక్టర్ లేడీ అయ్యండి, ఒక లేడీ ఆడపిల్ల అన్యాయంగా అత్యాచారం చేయబడితే దాన్ని ఖండించుకోకుండా పూర్తిగా పోస్ట్ మాస్టర్ చేయకోకుండా పోస్ట్ మాస్టర్ జరిగింది అని చెప్పేసేసి ఆ దుస్తులు కూడా తొలగించుకోకుండా పంపించేసి నిన్న దుస్తులు అన్న చేత తెప్పించి మీ బంధువులే చంపారని వాళ్ళ మీద రివర్స్ అవడంతో ఈ కేసు ఉధృతం చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేయడంతో డాక్టర్ గారి చేత మరి పోస్టింగ్ చేశారు. నిన్న చేయడంతో డాక్టర్ గారు ఏమి జరిగిందండి, అంతకుముందు పోస్ట్ మాస్టర్ జరిగిందా లేదా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి అండి అంటే ఎస్పీ గారు ఆయన కనసాయిగల్లో తీసుకెళ్లి ఆయన కారు ఎక్కించి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఒక ఆడపిల్లకి దారుణమైన అన్యాయం జరిగింది. ఒక చదువుకున్న స్టూడెంట్ అమ్మాయి, ఒక తండ్రి పేషెంట్, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఒక అమ్మాయి ఫోన్ చేసి పిలిపించి దారుణంగా అత్యాచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఆ నిందితుల ఆడపిల్లని కానీ వాళ్ళ వెనక ఉన్న అనుచరులు కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేసి మాకు అరెస్ట్ చూపించాలి. ఆ కుటుంబం చెప్పండి, మంగళగిరిలో డిఎస్పీతో పాటు ఒక ఏఎస్పీ స్థాయి అధికారిని విచారణ అధికారికి వేశారు. అయినా మీరు న్యాయం కోసం ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మాకు అనుమానం వచ్చే పరిస్థితులు ఏంటంటే సిఐ వాళ్ళ అన్నను పిలిచి సీక్రెట్ గా ఎవరికి విషయం తెలియకుండా బయటకు రానికుండా
మీ చెల్లెల ఒంటి మీద ఉన్న బట్టలు తీసుకురావాలని చెప్పి వాళ్ళ అన్న చేత తెప్పించాడు. తెప్పించిన తర్వాత ఏం జరిగిందంటే మొత్తం అవన్నీ చూసి ఆ పరిస్థితులను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులే అమ్మాయిని చంపేశారని ప్రకటించడం కూడా అది కరెక్ట్ కాదు. కడుపు పుట్టిన బిడ్డను ఎవరు చంపుకోవడానికి సిద్ధపడరు. కానీ ఆ ప్రయత్నం పోలీసులు ఎందుకు చేశారనేది మాకు తెలియాలి. అదొకటి. ఆ కేసు వెనక ఎవరెవరు పెద్ద పెద్ద మేధావులు ఉండాలని మేము అనుకుంటున్నాము. ఆ మేధావులు ఎవరో బయటకు రావాలి. ఇంతవరకు ఆ అమ్మాయిని దగ్గరుండి తీసుకెళ్లిన ఒక మహిళ ఇంతవరకు ఆ అమ్మాయి పేరు కూడా బయటకు రానిలేదు. అదేవిధంగా ఆ అమ్మాయిని ప్రేమించానని చెప్పి మోసం చేసి తీసుకెళ్లిన అబ్బాయికి ఇంత దెబ్బేనండి తగిలింది. ఇక్కడ ఇంత దెబ్బే తగిలింది. అయితే ఆ అబ్బాయి రాలేని పరిస్థితుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండని చెప్పి పోలీసులే మాట్లాడుతున్నారు. అంత వాళ్ళ పక్షాన అంత నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు ఏందని మేము నిలదీస్తున్నామండి. వాళ్ళకి న్యాయం జరగాలి. డిఎస్పీని అరెస్ట్ చేయాలి, సిఐని సస్పెండ్ చేయాలి. ఇవన్నీ జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని ప్రజా మండలిగా మేము చెప్తున్నాం. ఇది మొత్తానికి మంగళగిరిలో జరిగిన జ్యోతి హత్య కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జ్యోతి కుటుంబానికి కనుక న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా చేసేందుకు తాము వెనుకాడ బోమంటూ కూడా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్.